రైట్, కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదని మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లోనూ విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు. విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని అన్నారు. ప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దని పార్టీ నేతలకు సూచించారు. సమాజంలో గొంతు లేని వారికి బాసటగా నిలవాలన్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా వైసీపీ ఉంటుందని జగన్ చెప్పారు. ఇక మే నెలలోపు మండల కమిటీలు పూర్తి చేయాలని నేతలకు ఆదేశించారు. జూన్, జూలై నెలల్లో గ్రామస్థాయి, మున్సిపాలిటీల్లో డివిజన్ కమిటీలు పూర్తి చేయాలని చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో బూత్ కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. జిల్లా స్థాయి నుంచి పార్టీని గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లే బాధ్యతల్లో నేతలు కూడా ఉన్నారని గుర్తు చేశారు. జిల్లా అధ్యక్షుల పాత్ర పార్టీలో చాలా కీలకమైనదని అన్నారు. గ్రామ స్థాయి బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటన్నారు. పార్టీలో సమర్థులెవరు, ప్రతిపక్షంలో ఎవరు లీడ్ చేయగలరు అనే ఆలోచన చేసి బాధ్యతలు అప్పగించడం జరిగిందని చెప్పారు. ఇక పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషి చేయాలని సూచించారు. బాధ్యతల నుంచే అధికారం వస్తుందనేది చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ ద్వారా. హరీష్, ఏదైతే ఇప్పటి నుంచే పార్టీ బలోపేతం, వై నాట్ 175 అనే నినాదం నుంచి 11 స్థానాలకి పరిమితం అయిపోయింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మళ్ళీ ఆ 11 స్థానాల నుంచి వై నాట్ 175 దిశగా వెళ్ళడానికి పార్టీ కార్యకర్తలని ఉత్తేజపరుస్తూ ముందుకెళ్తున్నట్టు సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అటు పిఎస్సి కమిటీని కావచ్చు, ఇటుపక్క గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలని ఉత్తేజపరుస్తూ మీకు మీరే ఓనర్స్, మిమ్మల్ని ఎవరు ఒకరి కమాండ్ గురించి వెయిట్ చేయని అవసరం లేదు, మీరే ప్రజలకు వెళ్ళండి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు పార్టీ నిర్మాణం ఒకవైపు, ఇంకోవైపు కూటమి సర్కార్ వైఫల్యాలు ఎత్తుచూపడం ఒకవైపు. ఎందుకంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం, జిల్లా అధ్యక్షుడు మొదలుకొని నియోజకవర్గ ఇన్ఛార్జి వరకు, అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు, పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పార్టీ నాయకుడు, కార్యకర్త, వీళ్ళందరినీ కూడా అనుసంధానం చేసుకుంటూ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి లైన్, పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ పైన పూర్తిగా అవగాహన కలిగి ఉండటం, తద్వారా జరిగినటువంటి ఘటనకు సంబంధించి కావచ్చు, ఏదైనా పొలిటికల్ గా జరిగేటువంటి మార్పులు చేర్పులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా రెస్పాండ్ అయ్యి పార్టీకి సంబంధించినటువంటి వాయిస్ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, గ్రామ స్థాయిలో తీసుకువెళ్లి పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు, సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేసే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షులకి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అందులో భాగంగానే జిల్లా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులతో ఈ రోజు దాదాపుగా 2.5 గంటల పైగా జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే జగన్ కీలకమైనటువంటి అంశాలను కూడా జిల్లా పార్టీ అధ్యక్షుల ముందు ఉంచారు. ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం, పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి కీలకమైనటువంటి నాయకత్వం, వీళ్ళందరినీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు జిల్లా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి అంశాలతో చర్చించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ అంశాలతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలం దాదాపుగా దగ్గర పడుతుంది. ఈ ఏడాది కాలంలో వైఫల్యాలను ఎండగట్టేటువంటి క్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు అక్కడికక్కడ ఆ జిల్లాల వారీగా స్టాండ్ తీసుకుని పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పి కూడా జగన్ సూచించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల పరిధిలో ప్రతి జిల్లాకి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళడం, జిల్లా అధ్యక్షుల పాత్రలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కీలకంగా ఉండే విధంగా ముందుకు వెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక త్వరలో ఏడాది కాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలు, కూటమికి సంబంధించినటువంటి వైఫల్యాలపైన యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు కావచ్చు, వైఫల్యాలను ఎత్తి చూపేటువంటి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా జిల్లా పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ముందు ఉండాలి. అదేవిధంగా మండల స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు, అదేవిధంగా మండల కమిటీలను పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడం, జూన్, జూలై నెలలో గ్రామ స్థాయి మున్సిపాలిటీలో డివిజన్ కమిటీలను పూర్తి చేయడం, అదేవిధంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో బూత్ కమిటీలు ఏర్పాటు, ఈ రకంగా పూర్తిగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని మేరకు ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగానే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి ఈ రోజు జగన్ దిశానిర్దేశం చేశారు. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.